కృష్ణ రావణ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి చట్టం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఏదో ప్రశ్నించాడని లేదా విమర్శించాడనే దానిపైన లేదా బూతులు మాట్లాడిన దానిపైన ఇప్పటికే మీరు 4-5 కేసులు పెట్టి 4-5 స్టేషన్లు మార్చారు, 4-5 చోట్ల కోర్టులో హాజరుపరిచారు. ప్రతి చోట ఆయనకు బెయిల్ వచ్చింది. ఏదేమైనా సరే ఆయన జైలుకు పంపాలి, జైలు ఇది చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీరు ఉపాధి చట్టం ప్రయోగించడానికి మీరు ప్రభుత్వం దిగజారింది. నాకు ఆశ్చర్యం ఏమంటే ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా సరే వారికి బానిసల మాదిరి పనిచేయడానికి పోలీసులు తయారైపోయారు. అసలు ఉపాధి చట్టం ఏ రకంగా వర్తిస్తుందో దానికి వారే సమాధానం చెప్పాలి. అది దేశద్రోహులంగా ఉండే వాళ్ళని దేశ వాళ్ళకి వర్తిస్తుంది తప్పితే ఎవరు విమర్శించారు లేదా బూతులు మాట్లాడారంటే బూతులు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. వాళ్ళందరిపైన ఉపాధి చట్టం పెట్టగలరా? కాబట్టి ఒక చట్టం వర్తిస్తుందా లేదా అనే కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస విచక్షణ లేకుండా ఇవాళ మీరు అధ్వాన్నంగా తయారై ఉపాధి చట్టం ప్రయోగిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజకీయాల్లో హుందాగా విమర్శలు చేయాలి, అవసరమైతే పరుషంగా విమర్శలు చేయాలి తప్ప బూతులు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మరి బూతులు మాట్లాడుతామని అందరూ మాట్లాడుతాం, మనం మాట్లాడుతున్నారు, ఒక నిమిషం ఇంకోరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే సభ్య సమాజం వాటిని ఖండించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ ఏదైతే మీరు ఉపాధి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారో, ఏదైతే ఈ చట్టమే అసలు దీన్ని అక్కర్లేదు, ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఓ పక్క ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలంతా ఫైట్ చేస్తూ ఉంటే మీరు ఒక చిన్న దానికి కారణం చూపి మీరు ఈరోజు ఒకేసారి ఉపాధి చట్టం పెడతా ఉన్నారు. అంటే ఏమంటే మాకు ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండకూడదు, అవసరమైతే మేము ఎంతకైనా తెగించి వారిని జైళ్ళలో పెడతామని చెప్పి ప్రజలకు హెచ్చరిక చేయడానికి ఇలాంటివి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇన్వాల్వ్ కావాలి, ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఆయన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తే చివరికి ఈ రకంగా ప్రభుత్వాన్ని దిగజారిస్తే ఇంతకంటే ఘోరమైన విషయం ఎక్కడా ఉండదు. భారతదేశంలో ఎక్కడైనా విమర్శలు చేస్తే ఉపాధి చట్టం ప్రయోగించిన దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏమంటే ప్రభుత్వం వెంటనే దీని నుంచి తగిన రకంగా ఆలోచించి వారు తప్పకుండా దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. కృష్ణ రావణ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి చట్టం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఏదో ప్రశ్నించాడని లేదా విమర్శించాడనే దానిపైన లేదా బూతులు మాట్లాడిన దానిపైన ఇప్పటికే మీరు 4-5 కేసులు పెట్టి 4-5 స్టేషన్లు మార్చారు, 4-5 చోట్ల కోర్టులో హాజరుపరిచారు. ప్రతి చోట ఆయనకు బెయిల్ వచ్చింది. ఏదేమైనా సరే ఆయన జైలుకు పంపాలి, జైలు ఇది చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీరు ఉపాధి చట్టం ప్రయోగించడానికి మీరు ప్రభుత్వం దిగజారింది. నాకు ఆశ్చర్యం ఏమంటే ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా సరే వారికి బానిసల మాదిరి పనిచేయడానికి పోలీసులు తయారైపోయారు. అసలు ఉపాధి చట్టం ఏ రకంగా వర్తిస్తుందో దానికి వారే సమాధానం చెప్పాలి. అది దేశద్రోహులంగా ఉండే వాళ్ళని దేశ వాళ్ళకి వర్తిస్తుంది తప్పితే ఎవరు విమర్శించారు లేదా బూతులు మాట్లాడారంటే బూతులు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. వాళ్ళందరిపైన ఉపాధి చట్టం పెట్టగలరా? కాబట్టి ఒక చట్టం వర్తిస్తుందా లేదా అనే కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస విచక్షణ లేకుండా ఇవాళ మీరు అధ్వాన్నంగా తయారై ఉపాధి చట్టం ప్రయోగిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజకీయాల్లో హుందాగా విమర్శలు చేయాలి, అవసరమైతే పరుషంగా విమర్శలు చేయాలి తప్ప బూతులు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మరి బూతులు మాట్లాడుతామని అందరూ మాట్లాడుతాం, మనం మాట్లాడుతున్నారు, ఒక నిమిషం ఇంకోరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే సభ్య సమాజం వాటిని ఖండించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ ఏదైతే మీరు ఉపాధి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారో, ఏదైతే ఈ చట్టమే అసలు దీన్ని అక్కర్లేదు, ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఓ పక్క ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలంతా ఫైట్ చేస్తూ ఉంటే మీరు ఒక చిన్న దానికి కారణం చూపి మీరు ఈరోజు ఒకేసారి ఉపాధి చట్టం పెడతా ఉన్నారు. అంటే ఏమంటే మాకు ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండకూడదు, అవసరమైతే మేము ఎంతకైనా తెగించి వారిని జైళ్ళలో పెడతామని చెప్పి ప్రజలకు హెచ్చరిక చేయడానికి ఇలాంటివి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇన్వాల్వ్ కావాలి, ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఆయన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తే చివరికి ఈ రకంగా ప్రభుత్వాన్ని దిగజారిస్తే ఇంతకంటే ఘోరమైన విషయం ఎక్కడా ఉండదు. భారతదేశంలో ఎక్కడైనా విమర్శలు చేస్తే ఉపాధి చట్టం ప్రయోగించిన దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏమంటే ప్రభుత్వం వెంటనే దీని నుంచి తగిన రకంగా ఆలోచించి
వారు తప్పకుండా దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు.